జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 2, 2025 ఆదివారం. తిథి తదియ రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఉత్తరాభాద్ర, ఉదయం 8 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి రేవతి. యోగము శుభము మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు, తదుపరి శుక్లము. కరణం తైతుల ఉదయం 10 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి గరిజ. రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 7 గంటల 57 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 8 గంటల 39 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 46 నిమిషాల నుండి 6 గంటల 15 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట 48 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల నుండి 4 గంటల 46 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుండి 5 గంటల 27 నిమిషాల వరకు, వర్జము రాత్రి 7 గంటల 49 నిమిషాల నుండి 9 గంటల 16 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 55 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 47 నిమిషాల నుండి 5 గంటల 36 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల 25 నిమిషాల నుండి 7 గంటల 8 నిమిషాల వరకు, తిరిగి ఉదయం 8 గంటల 44 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. మార్చి 2 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి తదియ రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు ఉంది, తదుపరి చవితి. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత తదియా తిథిని రిక్త తిథి కాబట్టి చవితి తిథిని పంచాంగం ప్రకారం మనం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఉత్తరాభాద్ర ఉదయం 8 గంటల 59 నిమిషాల వరకు ఉంది, తదుపరి రేవతి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు ఉన్న నక్షత్రాలు మంచి నక్షత్రాలు కాబట్టి ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా మీ పంతులు గారి సలహా తీసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మీన రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: మహాభారతంలో మొత్తం 18 అక్షౌహిణి సైన్యాలు యుద్ధంలో పాల్గొన్నాయి. కౌరవుల పక్షం 11 అక్షౌహిణీలు, పాండవుల పక్షం 7 అక్షౌహిణి సైన్యాలు పాల్గొన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: భీష్మాచార్యుని వారి అసలు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి.
ఈ రోజు ప్రత్యేకతలు: స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, భారత కోకిల సరోజినీ నాయుడు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 2 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి రాబడి ఉంటుంది. మిథున రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. సింహరాశి ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి దైవ బలం రక్షిస్తుంది. తులా రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి వృద్ధి ఉంటుంది. మీన రాశి బహుమానాలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.